భూమి పుట్టినప్పటి నుంచి, చక్రవర్తుల కాలం నుంచి, అంబానీ లాంటి అపర కుబేరుల నుంచి సామాన్య ప్రజల వరకు ఆస్తి పంపకాలనేవి అత్యంత సాధారణమైన విషయం. తమకు ఉన్న దాంట్లో పిల్లలకు ఆస్తిపాస్తులు పంచిపెట్టి వారు ఇంకా సుఖంగా బతకాలనేది సగటు తల్లిదండ్రుల ఆశయం. భారతీయతలో ఇమిడిపోయిన కుటుంబ ధర్మం. తల్లిదండ్రులు తమ కష్టార్జితం నుంచి పంచిపెట్టే ఆస్తుల కోసం పిల్లలు ఎందుకు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్లు ఇస్తారు? ఎందుకు కోర్టు మెట్లెక్కుతారు? అంటే తల్లిదండ్రులు ఇచ్చేది కాకుండా మరేదో కావాలని గొడవ పడడమే కారణం. ఫారిన్ కంట్రీస్ లో అయితే కుక్కలకి, పిల్లులకి ఆస్తులు రాసిపడేసే మల్టీ మిలియనీర్లు ఉన్నారు. గత 2-3 రోజుల నుంచి మంచు మనోజ్, మోహన్ బాబులో జరుగుతున్న వివాదం గురించి జనంలో తలెత్తుతున్న ప్రశ్నలివి. మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా తను ఆస్తి కోసం గొడవ పడడం లేదని ప్రకటించారు. అయితే ఈ వివాదాలన్నీ దేనికి అనేది కామన్ మ్యాన్ లో తలెత్తుతున్న ప్రశ్న. ఒకవైపు ఈ మాట మాట్లాడుతూనే సెప్టెంబర్ నుంచి కుటుంబ వివాదాలు పరిష్కరించాలని కోరుతున్నట్లు చెప్పాడు మనోజ్. కుటుంబ వివాదాలనేవి మంచు ఫ్యామిలీ వ్యక్తిగతం. కానీ మనోజ్ ఆ విషయం ఫ్యామిలీలో సాల్వ్ చేసుకోకుండా గత 5 దశాబ్దాలుగా మోహన్ బాబు కష్టపడి సాధించుకున్న గౌరవాన్ని, పరువు ప్రతిష్టలను బజారుకి ఇడ్చారు. ఏడాది నుంచి తన అన్న విష్ణు మంచు గురించి, మోహన్ బాబు యూనివర్సిటీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సొంత ఫ్యామిలీకి విపరీతమైన డ్యామేజ్ కలిగించాడు. ఏం ఆశించిది చేశాడు అనేది అందరూ చర్చించుకుంటున్న విషయం. ఇంట్లో గొడవలు ఉంటే ఇంటి కప్పెక్కి అరవాలా అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనోజు ప్రవర్తన పట్ల మంచు కుటుంబం అభిమానులే కాదు, సామాన్య ప్రజానికం కూడా ఎంతో బాధపడుతున్నారు.